లైఫ్లో సంజు శాంసన్ లాగా ఫెయిల్ అయి ఉంటాం, కానీ సంజు శాంసన్ లాగా కమ్బ్యాక్ ఇవ్వాలంటే అది అంత సులువు కాదు. అది ఒక సంజు చాటాకి మాత్రమే సాధ్యమవుతుంది. అన్ని ఫెయిల్యూర్స్ తర్వాత కాన్ఫిడెన్స్ కొలాప్స్ అయిన సందర్భంలో కూడా టీంకి అత్యంత క్లిష్టతర పరిస్థితుల్లో ఒక్కడే నిలిచి తన గురువు ది వాల్ ఆఫ్ క్రికెట్ రాహుల్ ద్రావిడ్ లాగా అడ్డు గోడలా నిల్చొని వెస్టిండీస్పై గెలిపించి మన సెమీస్ కళ నెరవేర్చాడు సంజు శాంసన్. ఇదంతా ఒక ఎత్తైతే సెమీస్ వంటి టఫ్ అండ్ ప్రెషర్ సిచ్యువేషన్లో కూడా ఇంకో మ్యాచ్ విన్నింగ్ 89 కొట్టడం, ఇంగ్లాండ్ ముందు ఒక కొండంత టార్గెట్ పెట్టడం, ఇదంతా ఒక డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్. సంజు శాంసన్ స్టోరీ చూస్తుంటే ఒక ఫెయిల్యూర్ కమ్బ్యాక్ ఇస్తే ఇంత కిక్ ఉంటుందా అనిపిస్తుంది. సంజుని పక్కన పెట్టేద్దామని జట్టులో నుంచి తీసేశారు, కానీ ఈరోజు అదే సంజు లేకపోతే జట్టు ఎప్పుడో ఇంటి బాట పట్టేది. ఈ స్టోరీ వింటుంటే కేజీఎఫ్లోని గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుందన్న డైలాగ్ నిజంగా గుర్తుకు వస్తుంది. ఇప్పుడు ఇండియా అంతా ఒక్కటే మాట, వన్స్ మోర్ శాంసన్. శాంసన్ ఫైనల్లో కూడా ఇలా ఆకలితో ఉన్న సింహంలాగా న్యూజిలాండ్ బౌలర్స్ని వేటాడితే వరల్డ్ కప్పై రాసే పేరు ఇండియాదవుతుంది. 140 కోట్ల మంది గర్వంతో రెపరెపలాడించే జెండా ఇండియాదవుతుంది. అదే జరిగితే ఈ వరల్డ్ కప్ సంజు శాంసన్ పేరుతో చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. మరి శాంసన్ తన పేరుపై ఆ చరిత్ర రాయగలడా? కామెంట్ సెక్షన్లో మీ కామెంట్ అయితే తెలియచేయండి.